పిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం అండి. పిచ్చితో కన్నాడండి పిల్లల్ని కనేటప్పుడే ప్రేమతో కన్నాడు. ప్రేమ ఆ ప్రేమే ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. ఆ ప్రేమే 84 లక్షల జీవరాశులు చేసింది. ఆ ప్రేమే రంగులు చేసింది. ఆ ప్రేమే రుచులు చేసింది. ఆ ప్రేమే ధ్వనులు చేసింది. ఆ ప్రేమే సువాసనలు చేసింది. ఆ ప్రేమే ఇంత అనంత విశ్వాన్ని కట్టింది. ఇది అంతానండి పిల్లల కోసం అండి. దేవుడు పిల్లల కోసం. ఆ పిల్లలు ఎదుగొచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా తండ్రి మనసు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. కానీ తండ్రి దగ్గరకు, తండ్రి వాక్యాల దగ్గరకు, తండ్రి సేవ దగ్గరకు, తండ్రి దగ్గరకు పంపవలసిన మనుషులట వారి పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారట? బయటికి ఎలా పంపించారని రాశాడు అక్కడ. నిజంగా దేవుడు రాసిన విధానం బలిగుంటుందండి. ప్రతి పదము ఆలోచిస్తానండి నేను. వారు తమ పిల్లలను మందలుగా మేకల మందలు, గొర్రె మందలు ఉంటాయి చూశారు, అలాగే వీళ్ళందరూ పిల్లల్ని మంద చేసి ఈ మందనంతా లోకంలోకి తోలారట. అలాగే ఉంది బైబిల్లో. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపిస్తున్నారు, లోకానికి పంపిస్తున్నారు.